బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వల్లభనేని వంశీని జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వివిధ కోణాల్లో వల్లభనేని వంశీని విచారించనున్నారు. ముఖ్యంగా మైనింగ్స్కి సంబంధించి కూడా వల్లభనేని వంశీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 190 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందంటూ కూడా మొన్న కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని అంశాలని కూడా వల్లభనేని వంశీ నుంచి పోలీసులు ఆరా తీనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే పోలీసులు కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత వైద్య పరీక్షల నిమిత్తము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత పోలీసులు కస్టడీ తీసుకుని ఇటు కిష్టలంక పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా, లేని పక్షంలో పడమట పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏఆర్ గ్రౌండ్ లో విచారిస్తారనేది కొంచెం సందిగ్ధత ఉంది. పోలీసులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియాను కూడా కొంత డైవర్షన్ చేసి 4-5 ప్లేసులు అయితే చెప్తున్నాం జరిగింది. ఈ ప్రదేశాల్లో ఎక్కడ విచారిస్తున్నది సందిగ్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ సంబంధించి కస్టడీలో విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. ఈ కేసు సంబంధించి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరెవరు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన తర్వాత సత్యవర్ధన్ ఎటు తరలించారు అనేది కూడా వంశీని ప్రశ్నించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కిడ్నాప్ చేయాల్సిన కారణాలు ఏంటి, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి ఎందుకు అతను కేసు రిటర్న్ తీసుకున్నాడు, రిటర్న్ తీసుకోవాల్సిన కారణాలు ఏంటి, మీరేమన్నా ఆర్థికంగా ఏమైనా ప్రలోభ పెట్టారా, లేని పక్షంలో అతను స్వచ్ఛందంగా రిటర్న్ తీసుకున్న కేసు అనేది కూడా వల్లభనేని వంశీని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విధంగా వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ న్యాయమూర్తి ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు న్యాయమూర్తి ముందు వల్లభనేని వంశీ సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు, దానికి గల కారణాలు ఏంటి, అతను ఏ విధంగా వాంగ్మూలం ఇచ్చిన ప్రేరేపించారని చెప్పేసి వల్లభనేని వంశీని ప్రశ్నించడానికి సిద్దమవుతున్నారు. మరో విధంగా సత్యవర్ధన్ పోలీసులు కస్టడీ తీసుకుని అతని దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీ ఎలాంటి సమాధానం చెప్తారు, అదేవిధంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ని పోలీసులు వల్లభనేని వంశీకి ఎలా విచారణ చేస్తారనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని విచారించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఒక ప్రణాళికబద్ధంగా అయితే ముందుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. బలరాం, అంటే ఎన్ని రోజులు మొత్తం విచారణ కొనసాగనుంది? విచారణ సమయంలో ఏమైనా వెసులుబాట్లు లాంటివి ఏమైనా కల్పించారా? ఏదైతే ఉందో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేసుకుని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకు వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఉదయం 10 గంటలకు తీసుకుని సాయంత్రం 5 గంటలకల్లా వల్లభనేని వంశీ మళ్ళీ ఏదైతే ఉందో జిల్లా జైల్లో అప్పచెప్పాలి. దానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీని విచారిస్తున్న సమయంలో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు ఆ రోజులో 4 సార్లు కలిసే విధంగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆ 4 సార్లు కలిసినప్పుడు న్యాయవాదులతో వల్లభనేని వంశీ ఏం మాట్లాడతారు, అదేవిధంగా అతను కస్టడీ సంబంధించి పోలీసులు ఏ విధంగా అతను కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు, ఆ విచారణ ఇచ్చే సమయంలో అతను ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది కూడా న్యాయవాదులకి వంశీ చెప్పనున్నారు. ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇమీడియట్ గా దాని మీద సంబంధించి కోర్టులో ఫైల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వల్లభనేని వంశీని ఏ రకంగా కస్టడీ విచారిస్తున్నారు ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సంబంధించి ప్రశ్నలు అయితే వల్లభనేని వంశీ మీద సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ సంబంధించి మరో విధంగా చెప్పుకుంటే వల్లభనేని వంశీ హెల్త్ సమస్య ఇబ్బంది పడుతున్నాడు, ఎన్నిపో సమస్య ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా కోర్టు అతను వెసులుబాటు కల్పించింది. వల్లభనేని వంశీకి బెడ్ అయితే రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్ సంబంధించి కూడా కొన్ని అతను దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి లోపల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు సంబంధించి వల్లభనేని వంశీని పూర్తి స్థాయిలో విచారిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. తిరుమలరావు, అంటే వల్లభనేని వంశీని విచారించేందుకు విచారణ అధికారులుగా ఎవరెవరు ఎంతమంది ఉంటారు, ఏ స్థాయి అధికారులు విచారించే అవకాశాలుంటాయి?
వల్లభనేని వంశీని విచారించేందుకు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్తో పాటు అదేవిధంగా విజయవాడ పడమట ఎస్ఐ అదేవిధంగా కృష్ణలంక సిఐ ముగ్గురు విచారిస్తానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారిస్తున్న సమయంలో ఏదన్నా వల్లభనేని వంశీ ఏదన్నా ఇబ్బంది పెడతాడా దానికి సంబంధించి కూడా ఒక వీడియో రికార్డింగ్ ద్వారా విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీ తప్పించుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి పోలీసులు అంటున్నారు. ఈ కేసును అనవసరంగా మా మీద ఇరికిచ్చారని చెప్పేసి వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీ తీసుకుని విచారణ సమయంలో ఎలాంటి కీలక విషయాలు చెప్తారు, అదేవిధంగా పోలీసులు ఎలాంటి కీలక విషయాలు రాబడతారనేది అయితే ప్రతి ఒక్కరు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ సంబంధించి కోర్టుకైతే సబ్మిట్ చేయడం జరిగింది. నాకు సత్యవర్ధన్కి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ లో హైదరాబాద్ లో సత్యవర్ధన్ తీసుకెళ్లిన సమయంలో సీసీ ఫుటేజ్ లిఫ్ట్ లో ఎక్కుతున్నగా ఉంది. మీరు సంబంధం లేనప్పుడు ఎందుకు మీతో అతను వచ్చాడు, ఎందుకు ఎలా భయపెట్టారనేది కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బలరాం, అంటే తిరుమలరావు, వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. విచారణ కూడా 3 రోజుల పాటు ఉండబోతోంది. వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు, ఎటువంటి న్యాయ పోరాటానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు? బలరాం, ఇప్పటికే వల్లభనేని వంశీ దీనికి సంబంధించి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి అంటూ సెల్ఫ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద కూడా న్యాయమూర్తి విచారించారు. ఈ విచారణ సమయంలో పోలీసులు వల్లభనేని వంశీ మీద ఏదైనా ఒత్తిడి పెట్టే ప్రయత్నం కానీ లేకపోతే ఏదైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించే కానీ ఏదైనా చేస్తే మాత్రం వెంటనే న్యాయవాదులు కోర్టు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీని జనరల్ గా విచారించాలి, ఎలాంటి ఒత్తిడి కూడా చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసు విచారిస్తున్న సమయంలో వల్లభనేని వంశీ సంబంధించి మేము వల్లభనేని వంశీతోనే ఉంటామని చెప్పేసి వంశీ తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. కానీ పోలీసులు అయితే న్యాయవాదులు అవసరం లేదన్నారు. కానీ న్యాయమూర్తి మాత్రము విచారించిన సమయంలో 4 సమయాల్లో వెళ్లొచ్చు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారిస్తున్న సమయంలో 4 సార్లు న్యాయవాదులను కలిసే అవకాశం అయితే న్యాయమూర్తి వల్లభనేని వంశీకి అయితే కల్పించడం జరిగింది. ఈ సమయంలో అతను ఎలా విచారిస్తున్నారు, ఏ విధంగా విచారిస్తున్నారు, సాఫ్ట్ గా విచారిస్తున్నారు, హార్డ్ గా విచారిస్తున్నారు కూడా న్యాయవాదులు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏదైనా గురి చేస్తే వల్లభనేని వంశీ వెంటనే న్యాయవాదులు చెప్పడం, అదేవిధంగా న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి కోర్టులో ఏదో ఫైల్ దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీసులు మాత్రం ఎలాంటి ఒత్తిడి చేయకుండా సాఫ్ట్ గానే విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలరాం, అంటే తిరుమలరావు, మొత్తం ఎన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకునే అవకాశాలున్నాయి, ఏ అంశాలు ప్రముఖంగా ప్రస్తావించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఒకవేళ ఈ 3 రోజుల విచారణలో వల్లభనేని వంశీ అధికారులకు సహకరించకపోతే కస్టడీ కొంత పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయా? వల్లభనేని వంశీని ఇప్పటికే విచారించేందుకు రోజుకు 10 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ప్రశ్నలు, అదేవిధంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు హైదరాబాద్ వెళ్లిన సమయంలో వంశీ సెల్ ఫోన్ మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ సెల్ ఫోన్ లో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఎక్కడ పెట్టారనేది కూడా పూర్తిగా విచారించే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ కోర్టులో స్టేట్మెంట్, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన సంబంధించి కేసు ఎందుకు రిటర్న్ తీసుకున్నాడు సత్యవర్ధన్ మీద ఎలాంటి మీరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఏమైనా ఆర్థికంగా ప్రలోభ పెట్టారు, లేకపోతే వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి సత్యవర్ధన్ ఇంకెవరైనా ప్రేరేపించారా, వల్లభనేని ఎవరైనా ప్రేరేపించారా అనేది కూడా పోలీసులు ప్రశ్నిస్తానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకి 10 ప్రశ్నలు చొప్పున కీలకంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. కానీ వల్లభనేని వంశీ మాత్రం నాకు తెలియదు, గుర్తులేదు అంటే మాత్రం పోలీసులు తనదైన శైలిలో ఇంకా లోతుగా విచారించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు. వల్లభనేని వంశీపై భూ కబ్జా కేసు నమోదైంది. కృష్ణా జిల్లా గన్నవరం పిఎస్ లో ఈ కేసు నమోదైంది. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల స్థలాన్ని వంశీ కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ 10 కోట్ల స్థలం హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతా మహాలక్ష్మి పేరిట ఉంది. సుంకర మహాలక్ష్మి వంశీతో పాటు మరో 15 మందిపై ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆమె కోరారు.